Hi, hello, namaste, and welcome to Pujithasbommalakoluvu. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు. అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటిది అనేది మీరు థంబ్నెయిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా. సో అదే వచ్చేసి కృష్ణాష్టమికి నేను చేసిన చిన్ని కృష్ణుడి జూలా అనమాట. అంటే ఉయ్యాల సెటప్ మొత్తం ఎలా చేశాను ఏంటి అనేది నేనైతే ఇప్పుడు చూపించబోతున్నాను అనమాట. సో ఆ జూలా అనేది ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూసేస్తారు. సో వెళ్ళి వీడియోలో అయితే మొత్తం క్లియర్గా చూసేయండి. వాయిస్ ఓవర్ ఇస్తాను సో దట్ మీకు అంత క్లారిటీగా ఉంటుంది. సో ఇప్పుడైతే జూలా ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి మరి. సో ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియో అనేది చూసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి మొత్తం మేకింగ్ అంతా కూడా మీరు చూసేయచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక కార్డ్బోర్డ్ బాక్స్ అనేది తీసుకున్నాను. సో ఇది చాక్లెట్ బాక్స్ అనేది తీసుకున్నాను. నా దగ్గర అయితే ఇది అవైలబుల్గా ఉంది ఆ టైంకి. కొంచెం స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోండి అంతే. అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ అనేది తీసుకొని ఆ బాక్స్ సైజ్కి తగ్గట్టు కట్ చేసేసి అదైతే ఈ బాక్స్కి స్టిక్ చేస్తున్నాను అనమాట. సో దట్ కొంచెం గార్డెన్ ఫీల్ అలా బాగుంటుంది కదా చూసేదానికి ఉయ్యాలు వేసినప్పుడు అనేసి నేనైతే కింద మొత్తం కూడా గ్రీన్ ఉండేలాగా చూద్దామనేసి గ్రీన్ కలర్ క్రేప్ పేపర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫెవికాల్ తోటి స్టిక్ చేసేస్తున్నాను అనమాట. ఫెవికాల్ ఇంకా సెలో టేప్ తీసుకునేసి అది మొత్తం కూడా స్టిక్ చేస్తున్నాను అనమాట. మనకి బయటకు నీట్గా కనిపించేలాగా స్టిక్ చేశాక మనకి ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ హోల్స్ అనేది చేసుకుంటున్నాను అనమాట. అంటే మనం ఉయ్యాల అనేది కట్టడానికి మనకి సపోర్ట్ అనేది కావాలి కదా. సో ఇటుపక్క ఒక స్టిక్ అటు ఒక స్టిక్ పైన పెట్టి ఉయ్యాల అనేది కడతాం కదా. సో దానికి నేను ఇక్కడ మెజర్ చేసేసి సెంటర్కి హోల్స్ అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. 2 హోల్స్. కొంచెం కష్టం అవుతుంది, అంటే గట్టిగా ఉంది కార్డ్బోర్డ్ బాక్స్ అనేది బాగా. సో అందుకనేసి ఇక్కడ వచ్చేసి నేను ఇలా హోల్స్ అనేవి ఈ విధంగా చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఇలాంటి పైప్స్ లాగా ఉన్నాయన్నమాట, ప్లాస్టిక్వి. సో వాటిని అయితే ఒక 4 అవి తీసుకునేసి మంచిగా స్టిక్ చేసేసి ఈ హోల్లో అనేది గుచ్చాను అనమాట. ఇటు ఒక 4 అటు ఒక 4 గుచ్చేసి పైన ఇంకొక 4 అనేది అలా అటాచ్ చేశాను అనమాట. అటాచ్ చేసి థ్రెడ్ తోటి కట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఉయ్యాలకనమాట. ఉయ్యాలకి ఈ మనకి ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా. సో మనకి సైజ్కి తగ్గట్టు బాక్స్ అనేది తీసుకొని సో దాన్ని అంటే సిల్వర్ ఉయ్యాల అలాగా కనిపించడానికి నేనైతే ఇక్కడ మనకి గిఫ్ట్ ర్యాప్ కవర్స్ ఉంటాయి కదా. సో దాన్ని రివర్స్ చేస్తే మనకి సిల్వర్ కలరే ఉంటుంది కాబట్టి సో దాన్ని రివర్స్ చేసి అయితే స్టిక్ చేశాను అనమాట ఆ బాక్స్కి. నెక్స్ట్ ఇలా చైన్స్ ఉంటాయి కదా, స్టోన్ చైన్స్ లేదంటే గోల్డ్ బాల్ చైన్స్ ఉంటాయి కదా. సో వాటితోటి నేనైతే ఇక్కడ నేను గోల్డ్ యూస్ చేశాను. సో దాంతో ఇలా సెలో టేప్ తీసుకునేసి ఇలా స్టిక్ చేశాను అనమాట. మనకి ఉయ్యాలకి సపోర్ట్ అనమాట ఇవి. సో నెక్స్ట్ ఉయ్యాల డెకరేషన్ అనమాట. సో ఉయ్యాల డెకరేషన్కి నేనైతే ఇక్కడ కృష్ణుడిది పాతగా చేసిన కిరీటం అనేది ఉంది. సో అదైతే ఇక్కడ పెడుతున్నాను. పెట్టి కొన్ని గోల్డ్ కలర్ లీవ్స్ అవి ఉంటే వాటితో అయితే డెకరేట్ చేశాను. అది ఎలా ఉందనేది నెక్స్ట్ చూపిస్తాను మీకైతే. నెక్స్ట్ ఇలా మనం సెటప్ చేసుకున్నాం కదా ఈ ఉయ్యాల కట్టేదానికి. సో దానికైతే నేను ఫస్ట్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసేస్తున్నాను. సో నా దగ్గర ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. మీకు ఈ మధ్య అయితే ఫ్యాన్సీ స్టోర్స్లో అంతా కూడా అవైలబుల్ ఉన్నాయి, లేదంటే మీరు డెకార్ షాప్స్కి వెళ్తే కూడా మీకు దొరుకుతాయి. చాలా రోజులు అయింది కొన్ని కూడా. సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే యూజువల్గా ఇవి జడలకి అలా పెడతారు కదా. సో అవి నేను ఇక్కడ డెకరేషన్కి అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇటుపక్క వచ్చేసి కొంచెం ఆరెంజ్ గ్రీన్ కలర్ వచ్చేలాగా చూసాను. పైన ఓన్లీ వైట్ అనమాట.
సో ఇలా పెట్టేసి మొత్తం థ్రెడ్స్ లేదంటే సెలో టేప్ తోటి అయితే స్టిక్ చేశాను అనమాట. సన్న థ్రెడ్ అనేది ఉంటుంది కదా, సో దాంతో మనం కట్టేస్తే మనకేం కనిపించదు. నెక్స్ట్ వచ్చేసి ఉయ్యాల అనమాట. ఉయ్యాల కట్టడం కొంచెం టైం పట్టింది, అంటే ఇటు అటు బ్యాలెన్స్ అవ్వేలాగా చూడాలి కదా, సో వంకకుండా స్ట్రెయిట్గా ఉండేలాగా చూడాలి కాబట్టి చూసి కట్టుకోవాలి. సో నెక్స్ట్ అయితే ఇలా లాస్ట్కి ఫైనల్కి పైన ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ దండ కూడా అలా వేసాను అనమాట. వేసి ఒక ఫ్లవర్ వాస్ కింద అనేది ఈ సెటప్ ఉంచాను. నెక్స్ట్ కృష్ణాష్టమి రోజు చేసిన వీడియోలో మీరు చూసినట్టుగా చిన్న కృష్ణుడిని అయితే ఉయ్యాల్లో పెట్టి ఊపామన్నమాట. సో చుట్టూతా ఇలా ఉంది. అండ్ ఇలా హోల్స్లో గుచ్చిన స్టిక్స్ మళ్ళీ వాలిపోకుండా అయితే నేను ఇక్కడ పిన్స్ అనేవి గుచ్చేసి బాక్స్కి ఇంకొక థ్రెడ్ అనేది సపోర్ట్ లాగా కట్టాను అనమాట, ముందుకు వంగిపోకుండా కింద పడకుండా అనమాట. ఇలా సెటప్ అనేది అయ్యింది. సో చూసారు కదండి మన చిన్ని కృష్ణుడి ఉయ్యాల ఎలా చేశాను ఏంటి అనేది మొత్తం సెటప్ కూడా. సో చాలా సింపుల్గా ఇంటి దగ్గర ఉండి ఐటమ్స్ తోటి అయితే నేను ఈసారి జూలా అనేది చేశాను. లాస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా చేశాను, ఈసారి ఇంకా డిఫరెంట్గా కొంచెం ట్రై చేశాను అనమాట. సో ఐ హోప్ ఈ జూలా మేకింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ కృష్ణాష్టమికి అలా మీరు ట్రై చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది వీడియో అంటే షేర్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. మళ్ళీ మరో కొత్త వీడియోతో అయితే మీ అందరి ముందుకు వచ్చేస్తాను. సో అప్పటి వరకు అయితే కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.